హాయ్ అండి. అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 49. అర్జున్ మాటకు సరే అని తలుపుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు గోకుల్. గోకుల్ అలా వెళ్ళగానే అర్జున్ మనసు సిగ్గుపడుతూ ముద్దుగా ఉన్న స్నేహ మోమును పదే పదే చూడాలి అని మారం చేస్తూ ఉంటే వెంటనే ఆమె కోసం తన రూమ్ కి వెళ్ళాడు అర్జున్. అర్జున్ తన రూమ్ లోకి వెళ్లేసరికి స్నేహ బెడ్షీట్ సర్దుతూ కనిపించడంతో ఆమె చేస్తున్న పనిని కాస్త పరిశీలనగా గమనించాడు అర్జున్. తను రావటం గమనించి సిగ్గును దాస్తూ నీటిగా ఉన్న బెడ్షీట్ ని మళ్ళీ మళ్ళీ సర్దుతుందని ఓరగా తనని చూస్తున్న ఆమె కంటి చూపు చెప్పేసరికి అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ వెంటనే వచ్చి స్నేహాన్ని వెనక నుండి గట్టిగా చుట్టేశాడు. అర్జున్ రావడం గమనించిన స్నేహ ఈ మధ్య అతని మాటలు మాత్రమే కాదు, చూపులు చేష్టలు చేస్తున్న అల్లరికి తన మనసు వశం తప్పుతూ ఉంటే కష్టంగా తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది స్నేహ. కానీ కాసేపటి క్రితం అర్జున్ చేసిన అల్లరి గుర్తొచ్చి ఇప్పుడు ఇంకేం చేస్తాడో అన్న అలజడి ఎక్కువ అవడంతో అలా ఏదో తనకి తోచిన పని తను చేస్తూ ఉంది. కానీ తను ఊహించని విధంగా అర్జున్ అలా హగ్ చేసుకునేసరికి స్నేహకు ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్లు అనిపించింది. తన్మయతత్వంగా కళ్ళు మూసుకుని అతని స్పర్శను, ఆ స్పర్శలో అతను చూపిస్తున్న ప్రేమను ఆస్వాదిస్తూ మౌనంగా ఉండిపోయింది. కానీ అర్జున్ ఊరికే ఉంటే ఎందుకు అర్జున్ అవుతాడు? స్నేహ తన కాసేపటికి నార్మల్ అవటంతో పసిగట్టిన అర్జున్ ఆమె నడుము దగ్గర తన చేతుల్ని నెమ్మదిగా డైరెక్ట్ గా తనకి తాకేసరికి ఒక్కసారిగా ఆమెను తనకి మరింత దగ్గరకు అదుముకున్నాడు. అర్జున్ చేసిన పనికి స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి తెలివిలోకి వచ్చింది. తెలియని సిగ్గు బిడియం అర్జున్ని చూడనివ్వకుండా చేస్తూ ఉంటే అప్పటికే అతని చేతి వేళ్లు తన నడుము వంపుల్లో చేస్తున్న అల్లరి తట్టుకోలేక అరచేతులు చల్లబడిపోయి నుదుటిన చిరు చెమటలు పడుతూ గొంతు తడి ఆరిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే అదే కష్టం మీద అర్జున్ గారు వదలండి ప్లీజ్ అని మాత్రమే అనగలిగింది. ఆమె మాటల్లో తడబాటు, సిగ్గుతో ఎరుపెక్కిన ఆమె చెక్కిళ్ళు, బిడియం వాలిపోతున్న ఆమె కనురెప్పలు తనని మరింతగా రెచ్చగొడుతూ ఉంటే ఆ ఫీల్ అర్జున్ కి మరింత కొత్తగా ఉంది. అసలు ఆడగాలి తెలియకుండా పెరిగిన అర్జున్ కి అనుకోని విధంగా అలా పెళ్లి జరిగింది అని కానీ, పెళ్లి చేసుకున్న అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడని కానీ, భార్య కోసం తనలో మార్పు తనే కోరుకుంటాడు అని కానీ, భార్య నుండి ప్రేమను కోరుకుంటూ తను కూడా అంతే ప్రేమను తిరిగి ఆమెకు పంచుతాడు అని కానీ అర్జున్ ఎప్పుడూ అనుకోలేదు. స్నేహ అతని జీవితంలోకి వచ్చిన వెంటనే అతని జీవితం మారలేదు. కానీ ఆమె మీద అర్జున్ పెంచుకున్న ప్రేమి నెమ్మదిగా తనలో మార్పుకి కారణమయ్యింది. ఆ మార్పుకి ఏ విధంగా చూసినా స్నేహ అర్జున్ పట్ల చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, సహనం, ఓర్పు ఇవన్నీ అర్జున్ మార్పుకి కారణాలు. మనం ఎవరైనా ప్రేమిస్తే వారిలో ఉన్న మంచిని మాత్రమే కాదు, చెడును కూడా స్వీకరిస్తూ వారిలో మార్పుకి ఎదురు చూడాలి. ఆ ఓర్పుతో కూడా ఎదురుచూపు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని స్నేహ తన విషయంలో చూపించి అన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్ అర్జున్ కి చెప్పడంతో ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకోవాలని కానీ, అంతకంటే ముందుగా గతమంతా స్నేహతో షేర్ చేసుకుని మనసులో ఇంకా ఏదో మూలన ఉండిపోయిన దాని తాలూకు బాధను స్నేహ సాంగిత్యంలోనే దూరం చేసుకుని ఆమెకు మనస్ఫూర్తిగా తన ప్రేమను తెలియచేసి ఆమె అంగీకారంతో ఆమెను సంపూర్ణంగా తనలో ఐక్యం చేసుకోవాలి అనేదే అర్జున్ ఆలోచన అన్నమాట. అర్జున్ ఆ ఫీలుని ఆస్వాదిస్తూనే స్నేహను తన వైపుకు తిప్పుకుని తను చేస్తున్న అల్లరి పనులకి వణుకుతున్న ఆమె పెదాలను చూస్తూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని స్నేహ అని పిలిచాడు. తన ప్రేమనంతా గొంతులోనే నింపుకొని అర్జున్ పిలుపుకి చిన్నగా రెప్పలు తెరుస్తూ కళ్ళు తెరిచిన స్నేహకు ప్రశాంతవంతమైన మోములో అందమైన చిరునవ్వుతో చూపుతోనే మనసును దోచే అర్జున్ని చూడగానే క్షణంలోనే అతని గుండెల్లో ఒదిగిపోతూ ఇదంతా కలేమో అని భయంగా ఉంది అర్జున్ గారు అని అంది సన్నగా వణికే గొంతుతో. ఆమె మాటల్లోని భయాన్ని అర్జున్ ఆమెను మరింత దగ్గరగా తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ నీ భయం దేనికో నాకు తెలుసు స్నేహ, అలాంటి పిచ్చి పిచ్చి భయాలన్నీ పెట్టుకుని అనవసరంగా మనసుని పాడు చేసుకోకు. నువ్వు ఎప్పటికీ ఈ అర్జున్ భార్యవే, నేనెప్పటికీ నీ ప్రేమకు బానిసనే మిసెస్ అర్జున్ అని అంటూ చిన్నగా ఆమె తలను ఢీకొట్టి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దాడి ఆమె భయాన్ని దూరం చేశాడు. స్నేహ కాస్త తేలిక పడ్డాక
తను బెడ్ మీద ఒక ఎడ్జ్లో కూర్చుని స్నేహను తన ఒడిలో కూర్చోబెట్టుకోబోయాడు. ఏమరపాటులో ఉన్న స్నేహ అర్జున్ చేస్తున్న పనికి కంగారు పడి అతని నుండి దూరం జరగబోయింది. కానీ అర్జున్ ఆమెకు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా ఆమెను బలవంతంగా లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె లేవాలని చూస్తున్న ప్రయత్నాన్ని ఆమె బుగ్గల్ని ముద్దాడి ఆమెను షాక్ కి గురి చేసి కట్టడి చేశాడు అర్జున్. నడుం గిల్లేసరికి తేరుకున్న స్నేహ అర్జున్ మీద నుండి లేచిన ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అతను అప్పటికే ఆమె చుట్టూ గట్టిగా చేతులు బిగించడంతో ఇక ప్రయత్నం ఆపి అతని మెడ వంపుల్లోనే తల దాచుకుని, అర్జున్ గారు మీరెందుకు ఇలా అల్లరి చేస్తూ నాకు మాటలు రాకుండా చేస్తున్నారు అని అడిగింది అమాయకంగా. ఆమె అమాయకత్వానికి అర్జున్ చిన్న చిరునవ్వుతో ఆమె నుదుటి మీద ముద్దాడి, ఈ అల్లరి నీ దగ్గర మాత్రమే చేయగలను స్నేహ. నేను నీ దగ్గర ఇలా అల్లరి చేస్తున్నప్పుడు సిగ్గుతో వాలిపోయే నీ కనురెప్పలు, వణికే పెదాలతో పోటీ పడుతూ ఎరుపెక్కే నీ చెక్కిళ్ళంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకే కావాలని ఇలా చేస్తూ ఉంటాను అని అన్నాడు. అప్పటికే తన మాటలకి తన షర్ట్లో మొహాన్ని దాచుకున్న స్నేహ చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త బిగిస్తూ అర్జున్. వీళ్ళెలా చుట్టూ ప్రపంచాన్ని మరిచి ఒకరి కౌగిట్లో ఒకరు మరొకరి మీద సేద తీరుతూ ఉండగా అమ్మా స్నేహ అన్న పిలుపు వినిపించగానే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టడానికి స్నేహకు పెద్ద సమయం పట్టలేదు. గుర్తుపట్టిన మరుక్షణం అమ్మా అంటూ అర్జున్ ఒడిలో నుండి లేచి పరుగున కిందకి వెళ్ళింది. అక్కడ గుమ్మంలోని అశోక్ గారితో మాట్లాడుతున్న చక్రి గారి పక్కనే తన కోసం చూస్తున్న రవళి గారు కనిపించడంతో చాలా రోజుల తర్వాత తల్లిని చూసిన బిడ్డలా అమ్మ అంటూ వెళ్ళి ఆవిడ్ని చుట్టేసి ఎలా ఉన్నావన్నయ్య, నానెక్కడా అని అడిగింది. స్నేహ వెనుకే అక్కడికి వచ్చిన అర్జున్ రవళి గారితో స్నేహ మాట్లాడుతున్న మాటలు విని స్నేహ వాళ్ళ దగ్గరున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళతో ఎంతగా అనుబంధం పెంచుకుందో అర్థమవుతూ ఉంటే సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు అర్జున్. స్నేహ ప్రశ్నకు రవళి గారు బాధగా, నీకు మేము పేరుకి అమ్మా నాన్నలం, అన్నయ్య తాతయ్య కాని నీకంత పెద్ద ప్రమాదం జరిగితే మాతో ఒక మాటైనా చెప్పాలి అనిపించలేదా? పైగా అరుణ్తో కూడా చెప్పాలి అనిపించలేదా నీకు అని అడిగారు. ఆవిడ ప్రశ్నకు స్నేహ కూడా బాధపడుతూ ఆవిడ చేతులు పట్టుకుని, అమ్మా ఆ టైంలో అన్నయ్య ఏదో పని మీద దూరంగా వెళ్ళాడు అని తాతయ్య చెప్పారు. అందుకే అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. మీకు తెలిస్తే అన్నయ్యకి ఎలా అయినా తెలుస్తుంది, అందుకే చెప్పలేదు. అయినా నాకు తగిలింది చిన్న దెబ్బే, ఇప్పుడంతా నయమైపోయింది కదా అని చెప్పింది స్నేహ. స్నేహ మాటలకి రవళి గారు ఏదో మాట్లాడే లోపే, చిన్న దెబ్బ, అంత పెద్ద గాయమయ్యి హాస్పిటల్ బెడ్ ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుని చిన్న దెబ్బ అంటున్నావు. అయినా నీకన్నా నాకు ఆ మెడికల్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనుకుంటున్నావా ఏంటి అని అడిగాడు బాధగా అప్పుడే ఇంట్లోకి వస్తున్న అరుణ్. చాలా రోజుల తర్వాత అరుణ్ని చూసిన స్నేహ సంతోషంగా వెళ్లి అతన్ని హక్ చేసుకోబోయింది. కానీ అరుణ్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా కోపంగా మొహం పక్కకి తిప్పుకోవడంతో స్నేహకు ఒక్కసారిగా మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధతో. ఇదంతా గమనిస్తున్న అర్జున్ కి అరుణ్ స్నేహాల మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా అని ఆశ్చర్యంగా చూస్తూనే స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి కోపంగా ముందుకు రాబోయాడు అర్జున్. కానీ అంతలోనే స్నేహ కళ్ళల్లో నీళ్లు గమనించిన అరుణ్ వెంటనే స్నేహాన్ని దగ్గరికి తీసుకుని ఆమె తల నిమురుతూ, సారీరా, నీకంత పెద్ద గాయం అయ్యింది అని తెలిసేసరికి ఆ విషయం నువ్వు నా దగ్గర దాచావని చాలా బాధగా అనిపించింది. అందుకే ఆ బాధలో కోపంగా అంటూ ఆగిపోయాడు. బాధతో ఇక మాటలు రాక అప్పటికి హాల్లో వీళ్ళ మాటలు విని నిద్రలేచిన మీరా గోకుల్ సహాయంతో రూమ్ నుండి బయటకు వచ్చి వాళ్ళెవరో ఆల్రెడీ గోకుల్ అర్జున్ లాగానే వాళ్ళు కూడా ఆశ్చర్యం ఆనందం కలగలిపి చూస్తున్నాడు. అప్పటికే చక్రి గారు అశోక్ గారు మాటల్లో పడి వెళ్లి సోఫాలో సెటిల్ అయితే వీళ్ళని చూస్తూ నవ్వుకుని పూనా గారు వెళ్లి వాళ్ళ దగ్గరే సెటిల్ అయ్యారు. అరుణ్ దగ్గరికి తీసుకునేసరికి స్నేహ చిన్న పిల్లల, నాకేమంత పెద్దగా గాయం కాలేదు, చిన్నది, చాలా చిన్నది, అయినా నువ్వు ఈ మధ్య నాకెందుకు ఫోన్ చేయట్లేదు అని అడిగింది అమాయకంగా. ఆమె మాటలకి అరుణ్ చిరుకోపంగా, మీ ఆయన కోపిష్టి నుండి స్వాతిముత్యం అయ్యాక
వాడు పంచే ప్రేమ వల్ల నీకు మేమెక్కడ కనిపిస్తాంరా తల్లి. మామూలుగానే వాడు ధ్యాసలో తమరికి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇక వాడు కూడా తిరిగి నిన్ను లవ్ చేస్తూ ఉంటే ఇక మీరు ప్రేమ ప్రపంచంలో విహరిస్తూ మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు అన్నాడు డ్రామాటిక్ గా. అరుణ్ మాటలకి స్నేహ చిన్నగా బ్లష్ అవుతూ అన్నయ్య అంటూ అరుణ్ ని చిన్నగా కొడుతూ ఉంటే అరుణ్ నవ్వుకుంటూ తన బ్యాగ్ నుండి స్నేహకు బాగా ఇష్టమైన స్వీట్ బాక్స్ ఆమె చేతికిచ్చాడు. అరుణ్ స్నేహాలు అంత క్లోజ్ గా ఉండటం అర్జున్ కి చాలా నచ్చింది. కానీ అర్జున్ స్వభావం ప్రకారం స్నేహ తనతో తప్ప తనతో ఉన్నంత క్లోజ్ గా మరొకరితో ఉంటే అతని మనసు ఏమాత్రం తట్టుకోలేదు. ఇప్పుడు కూడా అర్జున్ ప్రెజెంట్ ఫీలింగ్ అయితే అలానే ఉంది. స్నేహ గోకుల్తో కూడా కలివిడిగా ఉంటుంది, కానీ అరుణ్తో ఉన్నంత క్లోజ్ అయితే కాదు. అందుకే అర్జున్ గోకుల్ విషయంలో అలా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. కానీ అరుణ్ విషయంలో ఎక్కడ లేని పొజిటివ్నెస్ తన చుట్టూ ముట్టేయడంతో కోపంగా వెళ్లి స్నేహ భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని స్నేహకు వాడిచ్చిన స్వీట్ బాక్స్ వాడికి ఇచ్చి ఉక్రోషంగా నేను నీకు కొనిస్తాను స్నేహ అని అర్జున్ సడన్ గా వచ్చి ఇక అలా మాట్లాడేసరికి స్నేహ ఆశ్చర్యపోతే చిన్నప్పటి నుండి మారని అతని ప్రవర్తనకి మనస్తత్వానికి అరుణ్ పెదాల మీదకి నవ్వు రావటమే కాదు, చాలా రోజుల తర్వాత అర్జున్ ఉడుకోవడం చూసి అర్జున్ తో సరదాగా గొడవ పడాలి అనిపించడంతో అలా ఎలా తిరిగి ఇచ్చేస్తుంది, అయినా నేను నా చెల్లికి ఇస్తే మధ్యలో నీ బాధ ఏంట్రా అని అడిగాడు వరుణ్ అర్జున్ ని రెచ్చగొడుతూ. అరుణ్ మాటలకి అర్జున్ మరింత ఉడికిపోతూ తను నీ చెల్లెలు కాకముందే నా భార్యరా, నా స్నేహ నా ఇష్టం, తను నా మాటే వింటుంది అన్నాడు మళ్ళీ ఉక్రోషంగా. అర్జున్ లో ఆ యాంగిల్ మొదటిసారి చూస్తున్న స్నేహ మీరాలు ఆశ్చర్యపోతే చిన్నప్పుడు ఇవే చిన్న పిల్లల అల్లరులతో అరుణ్ అర్జున్లు ఇల్లు పీకి పందిరేయడం గుర్తొచ్చి పెద్దవాళ్లతో పాటు గోకుల్ కూడా నవ్వుకున్నాడు. ఇక వీళ్ళల్లరి మామూలే అనుకుని రవళి గారు వెళ్లి మీరాకి తనకి తాను పరిచయం చేసుకుని ఆమె ఆరోగ్యం గురించి కనుక్కొని ఆమెతో మాటల్లో పడ్డారు. దాంతో మీరాను రవళి గారి దగ్గర వదిలి అప్పటికే పిల్లలు రొట్టె ముక్క కోసం గొడవ పడినట్టు స్నేహ నా భార్య కాబట్టి తను నాది అని అర్జున్, స్నేహ నా చెల్లెలు కాబట్టి తను నాది అని అరుణ్, స్నేహ చెరో చెయ్య పట్టుకుని గొడవ పడడం చూసిన గోకుల్ వాళ్ళ నుండి కష్టంగా స్నేహ నుండి విడిపించి మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అలా గొడవ పడుతున్నారు, లేకపోతే స్నేహ ఏదైనా వస్తువు అనుకుంటున్నారా అని అడిగాడు కాస్త కోపంగా గోకుల్. దాంతో ఇద్దరు సైలెంట్ అయ్యేసరికి గోకుల్ ఇద్దరికి కలిపి హగ్ చేసుకుని ఇన్నేళ్లు మిస్ అయిన ఆ హగ్ లోని ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ కూడా తనకి తెలియకుండానే తనకి మరో వైపున్న అరుణ్ వీపు నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు. అరుణ్ అర్జున్ లో దాగున్న ఇంకెన్ని యాంగిల్స్ ని బయట పెట్టిస్తాడో ఏమో. అర్జున్ స్నేహాలు ఎప్పటికీ ఇలా ఒక్కటిగానే ఉంటారా? మరి ఏం జరుగుతుందో చూద్దాం.